అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే ఈ గుండుపూత సమస్య అనేది ఎక్కువగా ఉందండి. సో ఇదొచ్చి మనకు మిర్జీగ వల్ల అయితే వస్తుంది. వచ్చిన పూత పిందె మొత్తం ఈ విధంగా వంకర తిరిగి మనకు గుండుపూతగా ఏర్పడడం జరుగుతుంది. సో దీనివల్ల మనకు ఇది ఉధృతి ఎక్కువగా ఉంటే దీనివల్ల మనకు 20-30% వరకు దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మనకు అంత ఎఫెక్టివ్ అయితే చేసే అవకాశం ఉంటుంది. సో ఈ మిర్జీగ నివారణ సమస్య కంట్రోల్ అయ్యి మనకు గుండుపూత రాకుండా ఉండడానికి టాప్ బెస్ట్ మందులైతే వాడవలసిన మందులైతే చెప్తాను షార్ట్ వీడియోలో అయితే. వీడియోనైతే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ గుండుపూతకు వచ్చి మనకు ఎఫ్ఎంసి మార్షల్ అనేది మనకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. సో మనకు గుండుపూత సమస్య ఉన్న వాడుకోవచ్చు, లేకపోతే అడ్వాన్స్ అయినా కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇందులో కార్బోసల్ఫాన్ అనేది మనకి 25% ఉంటుంది. సో మనకు మార్షల్ అవైలబుల్గా ఉంటే మార్షల్ తీసుకోండి, లేకపోతే దానికి కావాలి అటాంక్ అవైలబుల్గా ఉంటే అటాంక్ అయినా ఒక 250 ml తీసుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే బాయర్ వాళ్ళది అలాంటివని దొరుకుతుంది. సో థైక్లోప్రైడ్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది. సో అలాంటివైనా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు, మనకు మంచి ఫలితం అయితే ఉంటుందండి. మిరప పంటలో వచ్చి గుండుపూత సమస్య నివారించడానికి ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. సో అలాంటి కాంబినేషన్లో ఉధృతి ఎక్కువ ఉంటే డెసిస్ కూడా కాంబినేషన్గా అయితే తీసుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు బిఎస్ఎఫ్ వాళ్ళది ఎక్స్బోనస్ అనేది కూడా మనకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. సో ఈ గుండుపూత సమస్య నివారించి మనకు మంచిగా మిర్జీగ సమస్య కంట్రోల్ పూత పిందె మంచిగా రావడానికి ఇది ఎక్స్బోనస్ లేకపోతే ఇండోఫిల్ వాళ్ళది అలెక్టో అయినా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది. బ్రోఫ్లానిలాడ్ అనే టెక్నికల్ ఉన్న ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా వాడుకోవచ్చు. ఎక్స్బోనస్ కానీ, అలెక్టో కానీ, అల్టిమేర్ కానీ, లేకపోతే మనకు బ్రోఫ్రియా కానీ, ఈ కంపెనీ ఈ టెక్నికల్స్ ఉన్న ప్రోడక్ట్లు ఏదైనా వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది.